రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మ జాగరణ సమితిలు అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వరంగల్ అలాగే అనేక ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో కాజీపేట శ్రీ మెట్టు రామలింగేశ్వర దేవాలయం వద్ద కూడా అనేక మంది ఆ కార్యకర్తలు అలాగే హిందూ బంధువులు వచ్చారు. ఇక్కడ హిందూ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ పీఠాధిపతులు ఇక్కడ ప్రస్తుతానికి కమలానంద భారతి గారు ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. స్వామి నమస్తే అండి. ఇప్పటి వరకు హిందూ ధర్మం అనేది ఒక లుప్తమవుతున్నటువంటి సందర్భం నుంచి ఇక్కడ విశ్వగురు స్థానానికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మీరు చాలా చక్కగా అందరికీ చెప్తున్నారు. ఇక్కడ హిందూ ధర్మంలో ఉండడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, దేశానికి కాదు ప్రపంచానికి ఎంత ఉపయోగం అనేది కూడా మీరు చాలా చెప్పారు. అసలు ఈ సమ్మేళనం యొక్క ఉపయోగం ఏంటి, ఇప్పుడు భక్తులను ఉద్దేశించి కాకుండా ఇక్కడ ప్రేక్షకులను ఉద్దేశించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమ్మేళనం గురించి? రామాయణంలో రావణాసురుని చంపేసి శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా లవణాసురుడు ఇంకా కొంతమంది రాక్షసులు ఉన్నారు. అట్లా భారతదేశము విశ్వగురు స్థానానికి పోయే సమయంలో కూడా ఇంకా కొన్ని పాములు ఏలికి పాములు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనం మన ధర్మాన్ని సమాజాన్ని రక్షించుకోవాలని ఈ కార్యక్రమం హిందూ సమ్మేళనం చేస్తున్నాం. హిందువులుగా ఉంటే ఏమి లాభం అంటే, ఒకటి వాడు ప్రశాంతంగా జీవిస్తాడు, రెండు అందరినీ ప్రశాంతంగా జీవింపజేస్తాడు, అంటే లోక కళ్యాణం ఉంటుంది. అందుకని హిందూ సమాజం గట్టిగా ఉంటే లోకం బాగుంటుంది. అందుకోసం హిందూ సమ్మేళనాలు చేస్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది గత 5000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇటువంటి సిద్ధాంతము, ఇటువంటి ప్రయత్నము, ఇటువంటి సంస్థ లేదు. దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి గురు గోవింద్ సింగ్ గారు, రాణా ప్రతాప్ గారు, శివాజీ గారు లాంటి వాళ్ళు పుట్టారు. కానీ యావత్ భారతదేశంలో హిందూ సమాజాన్ని ఒక తాటి మీదికి తీసుకొచ్చి ఈ సమాజాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి అని సామాన్య ప్రజానీకాన్ని కూడా ఒక దేశభక్తియుత సమాజ సేవా సైనిక శక్తిగా మార్చింది ఆర్ఎస్ఎస్ ఒక్కటే. అందుకని ఈరోజు మనం ఎదుగుతూ ఉన్నప్పుడు కొంత మనకు ప్రతికూలత ఉంటుంది. ఆ ప్రతికూలతను కూడా అధిగమించి ముందుకు పోవడానికి కావలసినటువంటి సంసిద్ధతని, సమాయతని కూడగట్టడం కొరకు హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. నాకు బాగా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే, ఇది ఓరుగల్లు కాదు, వరంగల్లు కాదు, దీని పేరు మార్చాల. ఇది ఏకశిలా నగరం. హైదరాబాదుని భాగ్యనగరంగా మార్చే లోపలనో అదే సమయంలోనో ఇది ఏకశిలా నగరం కావాలి. ఇందాక వాళ్ళు పేరిణి నాట్యం చేస్తున్నా, తర్వాత మహిషాసురమూర్తిని చేస్తున్నా, కూచిపూడి చేస్తున్నా, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎంత పర్ఫెక్షన్ ఉందో వాళ్ళు చేస్తుంటే అది వరంగల్. మన కళలకు కాణాచి, మన భాషకు, మన సంస్కృతికి, కాబట్టి దాని మూలాలు ఇక్కడ ఉన్నాయి. దానికి ప్రాణం పొయ్యాలి. మొత్తం భారతదేశంలో శిల్ప వైభవము, శిల్ప సంస్కృతి ఏది ఉందో, మీరు ఇక్కడ సూర్యాపేట దగ్గర పిల్లల మర్రి ఉంది, అక్కడ చూస్తే ఒకే దేవాలయంలో 4 రకాల శిల్పకళలు ఉన్నాయి. ఉత్కళ, తర్వాత గుజరాత్ అంటే సౌరాష్ట్ర శిల్పకళ, ఇంకొక సింధు శిల్పకళ, ద్రవిడ శిల్పకళ. ఈ 4 శిల్పకళలను ఆదరించిన వాళ్ళు కాకతీయ. కానీ దురదృష్టం ఏమిటంటే ఇక్కడ శిల్ప కళాశాల లేదు. కాబట్టి ఇక్కడ ఒక సంగీత కళాశాల, సాహిత్యం అయితే కవులు రచయితలు చాలామంది ఉన్నారు. ఇక్కడ శిల్ప కళాశాల రావాలా? ఇది మన మూలం. ఇది వరంగలు ఏకశిలా నగరం, మన హిందుత్వానికి మూలం. హైదరాబాదు కాదు. హైదరాబాదు వచ్చింది నిజమే, ఇప్పుడు ఉంది, అది కాదు. మన మూలాలు, హైందవ మూలాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని గట్టిపరుచుకోవాలా, దీన్ని మనం మన మూలాల్లోకి వెళ్ళాలా. శిల్ప కళాశాల రావాలా, సంగీత కళాశాల రావాలా, భాషా సంస్కృతి సాహిత్యము ఇవన్నీ వైభవానికి, కళలకు కాణాచి. మీదే ఊరు? ఇక్కడ జనగం దగ్గర మర్చిపాడు. వరంగల్ వాళ్ళేనా? వరంగల్ వాళ్ళందరికీ, వరంగల్లో వాళ్ళకి కళ్ళు పెద్దవిగా ఉంటాయి తెలుసా? కళ్ళు పెద్దవిగా ఉంటాయి వరంగల్ వాళ్ళకి. చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. కరీంనగర్ జిల్లా వాళ్ళు పొడుగ్గా ఉంటారు, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు పొట్టిగా ఉంటారు, గుంటూరు జిల్లా వాళ్ళు లావుగా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఉంటుంది.
అంటే వరంగల్ వాళ్ళ కళ్ళు పెద్దవిగా ఉంటాయి. అంటే ఎంత విశాలమైన దృష్టి ఉండాలా, ఎలాంటి సమాజాన్ని దర్శించి ఉండాలా, మన మూలాల్లోకి మనం వెళ్ళాలి. అది ధన్యవాదాలు స్వామి. ఇక్కడ ముఖ్యంగా కుటుంబ ప్రబోధన అనేటువంటి విషయం, అంటే పంచ పరివర్తన అనేది కూడా ఈ సమాజానికి అవసరం అన్నటువంటి విషయాలు కూడా అక్కడ వచ్చినటువంటి భక్తులకు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ధర్మం పరిడవిల్లాలన్నా కానీ, ధర్మం రక్షిత అన్నటువంటి కాన్సెప్ట్ నిజం కావాలన్నా కానీ ఖచ్చితంగా హిందువులు మేల్కోవాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రం ప్రధానంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పరివర్తన అన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అనేక విషయాలు కూడా చెప్పారు. ప్రస్తుతానికి ధర్మ జాగరణ సమితి ప్రచారకులు ఏలే శ్యామ్జీ ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. శ్యామ్జీ నమస్తే అండి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే అంటే మహిళలు ముఖ్యంగా వారి యొక్క కర్తవ్య బోధన ఎలా ఉండాలనేది ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి అనేక విషయం చెప్పారు. కుటుంబాలని నిర్వర్తించేటువంటి వాళ్ళే మహిళలు కాబట్టి ఉమ్మడి కుటుంబాలు లుప్తమైపోతుంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. మరి ఈ 100 ఏళ్ల సంఘ జీవన ప్రస్థానంలో ఇప్పటి వరకు సాధించింది ఏమిటి, ఇక ముందు సాధించబోయేదేంటి, ప్రజల యొక్క హిందువుల యొక్క కర్తవ్యం ఏమిటి? భారతదేశానికి కుటుంబం మూలం. కుటుంబం ఆధారంగానే భారతదేశం ఇన్ని వేల సంవత్సరాల నుంచి నిలబడింది. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఇది కుటుంబంలోనే అందించబడతాయి. అయితే ఈ కుటుంబ వ్యవస్థ మెల్లిమెల్లిగా పాశ్చాత్య పరిస్థితులకు అనుగుణంగా మెల్లిమెల్లిగా తయారవుతూ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నది భారతదేశం. అందుకని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. విడాకులు అనేటువంటి పదం మనం ఒక 20-25 సంవత్సరాల క్రితం వినలే. ఇప్పుడు విడాకులు సామాన్యమైపోయినాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల నుంచి భారతదేశం రక్షింపబడాలంటే కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. అయితే ఈ కుటుంబ వ్యవస్థకి ఆధారం ఎవరు? ఆ కుటుంబంలో గృహిణి, తల్లి. ఆ గృహిణి కనుక సంస్కారాలు అందించబడితే కుటుంబానికి అంతా కూడా అందించబడుతుంది. అంటే స్వామి వివేకానంద ఏమన్నారంటే, ఒక పురుషుడు సంస్కారవంతుడైతే కేవలం అతని వరకే పరిమితం అవుతుంది. ఒక స్త్రీ గనక, ఒక గృహిణి గనక సంస్కారవంతురాలైతే అది మొత్తం కుటుంబానికి విస్తరిస్తుంది. ఎందుకంటే ఆమె కుటుంబంలో అందరికీ నేర్పుతుంది. కాబట్టి ఆ విధంగా మహిళ మీద మొత్తం మన యొక్క కుటుంబం ఆధారపడింది. కుటుంబం మీద మన దేశం ఆధారపడింది. అందువల్ల కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. కుటుంబంలో ఉండే మహిళకి మనం రక్షణ ఇవ్వాలి. కానీ ఇవాళ మహిళల్లో అంటే చిన్నపిల్లల్లో కుటుంబాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన సంస్కారాలు లవ్ జిహాద్కు ఎరగాకుండా మన సంస్కారాలు మళ్ళీ తర్వాత తరానికి అందించేలాగా వాళ్ళకి సంస్కారం మన పిల్లలకి మనం ఇవ్వాలి. సో దాంట్లోనే భారతదేశం యొక్క హితం దాగింది. భారతదేశం శక్తివంతమైతే ప్రపంచం అంతా కూడా సుఖంగా శాంతిగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో కేవలం ప్రపంచ శాంతిని సుఖాన్ని కోరేటువంటి సమాజం హిందూ సమాజం మాత్రమే. అందుకే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే ప్రపంచం యొక్క అందరి సుఖాన్ని, అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, రక్షణగా ఉండాలి, అందరూ ఇది ఏ బాధకు గురి కాకూడదు అని కోరుకునే సమాజం కేవలం హిందూ సమాజమే. అందుకని హిందూ సమాజం శక్తివంతంగా ఉంటే ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉంటుంది. అందుకే భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని శక్తివంతం చేయడం కోసము రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 100 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. 100 సంవత్సరాల్లో సాధించారు. కానీ స్వామి వివేకానంద లాంటి వారు ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే ఇక్కడ కృణవంతో విశ్వమార్యమని లేకపోతే విశ్వగురు స్థానాన్ని ఇక్కడ సాక్షాత్కారం చేసుకున్నారు. ఎట్లాంటి భరతమాతను సాక్షాత్కరించుకున్నారని చెప్పొచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు మన హిందూ ధర్మానికి, హిందూ ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నారు? ఎట్లాంటి భరతమాతను మనం చూడాలనుకుంటున్నారు? రాబోయేటువంటి రోజుల్లో భారతదేశము ఒక శ్రేష్టమైన దేశంగా, శక్తివంతమైన దేశంగా, ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి విశ్వగురు దేశంగా స్వామి వివేకానంద దర్శించుకున్నాడు, ఊహించాడు కూడా. దానికి రాబోయేటువంటి రోజుల్లో బీజం పడుతుంది. దాని ఆధారంగానే మొత్తం దేశమంతా కూడా ఇది నిర్మాణం అవుతుంది అని చెప్పాడు. ఆ రకంగానే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ఆదర్శాలను తీసుకొని దేశంలో పనిచేస్తుంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా హిందుత్వం వైపు చూస్తుంది. ఇవాళ ప్రపంచంలో అన్ని తెగల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు మెల్లిమెల్లిగా హిందుత్వం వైపు వస్తున్నారు. ప్రపంచంలో క్రైస్తవ దేశాలన్నీ కూడా క్రైస్తవాన్ని వదిలిపెడుతున్నాయి. 95% మంది క్రైస్తవులు చర్చికి వెళ్ళడం లేదు. అనేక మంది మహమ్మదీయులు కూడా ఇస్లాంను వదిలిపెట్టేస్తున్నారు. ప్రపంచంలో ఇస్లాం దేశాలే కొట్లాడుకుంటున్నాయి. క్రైస్తవులు మహమ్మదీ దేశాలు కొట్లాడుకుంటున్నాయి. కాబట్టి ఇవన్నీ వినాశనానికి దారితీస్తున్నాయి. కేవలం శాంతిని కోరేటువంటి దేశం హిందూ దేశం మాత్రమే. వాళ్ళు యుద్ధాన్ని, రక్తాన్ని కోరేటువంటి దేశాలు అవన్నీ, మతాలు, జాతులు అవన్నీ. కాబట్టి మనం ఆ విధంగా శాంతిని కోరుతూ శాంతి ద్వారా ఈ దేశం ప్రపంచంలో శాంతిని స్థాపించాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అదే పని చేస్తుంది.
ధన్యవాదాలు స్వామి. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే శాంతిని కోరేటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఒక భారతదేశం అంటున్నారు. అందుకే అంటున్నారు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవతి అనేటువంటి ఒక మంచి వేద సారాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల సమూహం ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి నిలబడుతుందన్నటువంటి ఒక విషయాలు చెప్తున్నారు. ఇక్కడ ప్రజల యొక్క ధర్మం యొక్క కర్తవ్యాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ చాలా మందితో మనం మాట్లాడదాం. ఇక్కడ మేడం నమస్తే. ఇప్పటి వరకు ఇక్కడ మీరు కూడా చాలా విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే గోమాత నిలబడితే కుటుంబం నిలబడుతుంది అంటున్నారు, ఉమ్మడి కుటుంబాలు నిలబడితే దేశం సౌభాగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా మీరు ఇక్కడ చాలా మహిళలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి తరుణంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ హిందూ సమ్మేళనం సందర్భంగా? అంటే అది సనాతన ధర్మం అనేది ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాలనేది చాలా కష్టమైన పని. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు మోటివేట్ చేసి పిల్లల్ని సనాతన ధర్మం గురించి చెప్తూ, హిందూ ధర్మం గురించి చెప్తూ, గోమాత ప్రాముఖ్యతను చెప్తే మనం దేశం బాగుపడుతుంది, సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే వెనకట్లాగా ఉండడం అనేది కష్టం. కాబట్టి కనీసం మినిమంలో మినిమం మనం చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఆ పూజా కార్యక్రమాలైనా సేవాభావాలైనా వాళ్ళకి చెప్తూ వెళ్తూ ఉంటే కొంచెం భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ సనాతన ధర్మం అనేది నశించడానికి కారణం అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా కృషి చేయాలి దీని గురించి. ధన్యవాదాలు మేడం. ఇక్కడ చాలా వరకు చూడొచ్చు ఎంతో మంది ఇక్కడ భక్తులు కూడా హిందూ ధర్మ సమ్మేళనానికి వచ్చారు. ఒక్కసారి మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలిద్దాము. ఎందుకంటే హిందూ ధర్మంలో ఎన్ని విషయాలు ఉన్నాయనేది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఇక్కడ భరతమాతను పూజిద్దాం, హిందూ బంధువులందరూ సమైక్యతతో హిందూ ధర్మ సమ్మేళనాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. ఒక్కసారి అనేక విషయాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పంచ పరివర్తన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకున్నారు. ఈ పంచ పరివర్తన అంటే మొత్తం 5 రకాల మార్పులను స్వాగతించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి దేశం నిర్మించబడుతుంది చెప్పి చెప్తున్నారు. అందులో ముఖ్యంగా కుటుంబ ప్రబోధన అనేటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకున్నారు. ఈ కుటుంబ ప్రబోధన అంటే తల్లిదండ్రులని గౌరవించాలి, అలాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిలబడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇరుగిళ్ళు పొరుగిళ్ళు బాగుంటేనే మనం బాగుంటామన్నటువంటి ఒక కాన్సెప్ట్ను కూడా తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ స్వదేశీ విధానం అనేది, ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వం కూడా స్వదేశీ విధానంలో ఉండడం వల్లనే దేశం స్వాభిమానంతో ఉంటుంది. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి డబ్బులు దేశంలోనే ఖర్చు పడతాయి, వినిమయం కూడా పెరుగుతుంది, కాబట్టి జీవనోపాధి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ మేక్ ఇన్ ఇండియా లాంటి కాన్సెప్ట్ కూడా తీసుకున్నది కూడా అందుకే అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ స్వదేశీ విధానం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సామాజిక సమరసత అంటే మనం ఒక్కరమే కాదు, ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి అందరితోటి కూడా అందరూ బాగుండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్. అంటే కులాలు మతాలు అనేవి ఇక్కడ ఉండకూడదన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వనవాసానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో మందిని కూడా కలిసి బలాన్ని సమీకరించుకొని ఆ తర్వాత అక్కడ మంచి ఒక దుష్టత్వంపై విజయం సాధించినటువంటి ఒక కీర్తి గడించినటువంటి ఆ వ్యక్తిగా శక్తిగా రాముని కీర్తిస్తున్నారు. కాబట్టి అందుకే ఇక్కడ జటాయు అలాగే ఇక్కడ శబరి, ఇక్కడ వీళ్ళిద్దరూ ఇక్కడ ఒకటి పక్షి జాతి అయితే ఒకటి ఆదివాసీ గిరిజన మహిళగా ఉన్నటువంటి శబరి ఎంగిలి పళ్ళను తిన్నటువంటి ఆ మాతగా గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ పౌర నియమావళి అనేది కూడా ఇక్కడ మనకు ప్రస్తుతంగా చెప్పుకోవచ్చు. పౌర నియమావళి కూడా ప్రస్తుతానికి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రాజ్యాంగబద్ధంగానే ప్రవర్తించాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా మనం ప్రవర్తించుకుంటూ సమాజానికి కూడా హితం చేసేటువంటి విధంగానే మసలుకోవాలన్నటువంటి ఒక పౌర విధులను కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, ఇంకా చివరిది పర్యావరణ పరిరక్షణ అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇక్కడ 45 డిగ్రీల నుండి 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో భూమికి భారం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ భూమిని కూడా భూమాత అని సంస్కరించుకునేటువంటి దేశం మనది. కాబట్టి ఖచ్చితంగా పర్యావరణ వ్యర్థాలను నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగాల్ని కూడా తక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జలవనరుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా మొత్తం పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలన్నటువంటి ఒక సూక్తిని మాత్రం చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి ఇక్కడ హిందూ ధర్మ సమ్మేళనం మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో అందులో భాగంగానే వరంగల్లోని ఇక్కడ కాజీపేట ప్రాంతంలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర దేవాలయం వద్ద కూడా అనేక మంది భక్తజన సందోహం నడుమ ఈ ఉత్సవ కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు. ఇక్కడ మనము బతకడమే కాదు, బాధ్యతగా బతకాలి, కర్తవ్య నిర్వహణతోటి పాటించాలి, కర్తవ్య పాలనతోటి జీవనం సాగించాలి. ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి, ధర్మంలో ఉండడం వల్ల ఎట్లాంటి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ధర్మం రక్షతి రక్షిత అన్నటువంటి కాన్సెప్ట్ను ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రతినిధులు అలాగే
అలాగే ఇక్కడ కమలానంద భారతి స్వామి వారు కూడా వచ్చి ఇక్కడ వీరికి చాలా జ్ఞానోపదేశం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి భారతదేశం ఒక సనాతనమైనటువంటి ధర్మం కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించుకుంటే సమసమాజ నిర్మాణం జాగృతం అవుతుంది. కాబట్టి ఇక్కడ కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ప్రపంచం కూడా ఇక్కడ విశ్వగురు స్థానాన్ని అలంకరించాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్య పాలనాయుతమైనటువంటి జీవన విధానాన్ని పాటించాలన్నటువంటి ఒక విధానం చెప్తుంది. అదే హిందూ ధర్మ జీవన విధానం. కాబట్టి మళ్ళీ హిందువులుగా తమ కర్తవ్యాన్ని తెలుసుకొని జీవించాలన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి పునరుద్ఘాటిస్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట శ్రీ మెట్టు రామలింగేశ్వర దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్.